హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శశాంక్ మొదటి పార్ట్లోని 20వ ఎపిసోడ్లోకి వెళ్ళటానికి మీరు రెడీగా ఉన్నారా? శశి తన వైపు చూస్తూ సాంగ్యోని మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని తన చేతిని పట్టుకొని అడిగింది. సాంగ్యో అడగండి అన్నాడు తన వైపే చూస్తూ. శశి, సాంగ్ నీ డ్రెస్ని నాకు ప్రతిరోజు షేర్ చేస్తావా? ఇక నుండి రోజు నైట్ నీ షర్ట్స్నే వేసుకుందాం అనుకుంటున్నాను అని అంది కళ్ళల్లోకి చూస్తూ. సాంగ్యోకి ఏమీ అర్థం కాలేదు. అలాగే శశి వైపు చూశాడు. ఏంటి నాకు అర్థం కాలేదు అని అన్నాడు మృదువైన గొంతుతో. నాతో ప్రతిరోజు నైట్ మీ షర్ట్స్ షేర్ చేసుకోవటం మీకు ఇష్టమేనా అని అడిగాను. దీనిలో అర్థం కాకుండా ఉండటానికి ఏముంది అని శశి సాంగ్యో అమాయకమైన క్యూట్ మొహం చూసి అడిగింది. సాంగ్, నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు నాపై ఇంట్రెస్ట్తో ఉన్నట్లు అనిపిస్తుంది, నిజమేనా? జస్ట్ స్నేహంగా అడిగాను అంతే అని చెప్పింది. తనంటే ఇష్టమని చెప్తే ఏమనుకుంటుందో ఏమో, ఏం చెప్పాలో అర్థం కాక సాంగ్యో తనలో తానే మాట్లాడుకుంటూ మౌనంగా ఉన్నాడు. ఈవోన్ అప్పుడే రూమ్లోకి వచ్చాడు. తను తన మనసులో ఉన్నది ఎవరికీ షేర్ చేసుకోడు ఎప్పుడూ కూడా అంటూ బెడ్ మీద వచ్చి కూర్చున్నాడు. శశి మౌనంగా ఉంది. నిన్న మీ చోటు నీతో ఫోన్లో సాంగ్యోని మ్యారేజ్ చేసుకోమని చెప్పినప్పుడు నువ్వు దానిని నార్మల్గా తీసుకున్నావు, ఏమీ ఇగ్నోర్ చేయలేదు. సాంగ్యో అంటే మీకు కూడా ఇంట్రెస్టా అని అడిగాడు ఈవోన్ శశితోటి. శశి కొంచెం చిరునవ్వుతో, చోటు అలా అన్నప్పుడు కాదని చెప్పడానికి నాకు ఏ రీజన్ కనపడలేదు. సాంగ్కి జస్ట్ నచ్చితే ఆలోచించవచ్చు కదా అని కామ్గా ఉన్నాను. ఎందుకో ఫస్ట్ టైం సాంగ్ని చూసినప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని సాంగ్యో వైపు చూసింది. సాంగ్యోకి తను వింటున్నది నిజమో కాదో అర్థం కాలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈవోన్ ఒక్కసారిగా శశి చేతులు పట్టుకొని, వావ్, సాంగ్యోకి కూడా మీరంటే చాలా ఇష్టం, కానీ ఎందుకో వాడి మైండ్ అంతా ఎక్కడో స్తబ్దంగా ఉంటుంది. మీతో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. ఈ 5 days మిమ్మల్ని మిస్ అయినందుకు వాడు ఎంత అల్లాడిపోయాడో నేను చూశాను కదా. సరే మీరు మాట్లాడుకోండి, నేను కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను అని వారికి ప్రైవసీ ఇవ్వాలని ఈవోన్ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. శశి సాంగ్యో మౌనంగా ఉండటం చూసి మీకు ఇంట్రెస్ట్ లేనట్లుంది అని ఆట పట్టిద్దామని బాధపడుతున్నట్లుగా తలదించుకొని అడిగింది. సాంగ్యో ఒక్కసారిగా శశిని గట్టిగా కౌగిలించుకున్నాడు. నాకు మీతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు, ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ లేదు. మిమ్మల్ని చూసినప్పుడే మీతోనే ఉండాలనిపించింది, ఎందుకో కూడా తెలియటం లేదు. మీతోనే ఉండాలనిపిస్తుంది, మీరు కాదంటే తట్టుకోలేకనే చెప్పలేదు అన్నాడు. తన గుండె చప్పుడు ఇప్పుడు శశికి కూడా వినపడుతుంది. ఇద్దరి గుండెలు ఒకరికొకరు పలకరించుకున్నాయి. ఆ సవ్వడినో లేదా ఆ శ్వాస నిశ్వాసల తమకంనో శశి భరించలేను అన్నట్లు ఫీల్ అవుతూ సాంగ్యో వీపుని తడుతూ, ఓకే సాంగ్, నాకు అర్థమవుతుంది మీ ఫీలింగ్. మనం ఏమీ చిన్నపిల్లలం కాదు కదా అర్థమైనా కానట్లు నటించటానికి. ఒకవేళ నాకు మీరు నచ్చకుంటే నేను అవాయిడ్ చేసేదాన్ని, బట్ మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించారు. ఫస్ట్ టైం నాకు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని మిమ్మల్ని చూశాకే అనిపించింది అంది. సాంగ్యో అలాగే తనను హత్తుకొని మౌనంగా తన మాటలను వింటున్నాడు. నేను అమ్మ వాళ్ళకి కాల్ చేస్తాను, చేయనా? కానీ ఫ్యామిలీ వాళ్ళు ఓకే అంటేనే మనం ఫర్దర్గా ముందుకు వెళ్దాం. ఇది జస్ట్ పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళి అని అనుకుందాం, లేదంటే నార్మల్గా ఉందాం అని అడిగింది. సాంగ్యో సంతోషంగా, మీ ఫ్యామిలీ ఓకే చేస్తేనే మనం ముందుకు వెళ్దాం, లేదంటే మీతో స్నేహంగా ఉండటం కూడా నాకు ఇష్టమే అన్నాడు. శశి నవ్వుతూ తన కౌగుల నుండి చిన్నగా విడిపించుకొని, నా ల్యాప్టాప్ ఇస్తావా అని వాళ్ళ అమ్మకు కాల్ చేసింది. ఎదురుగా అమ్మ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి శశి ఈ టైంలో చేశావు, ఏదైనా అర్జెంట్నా? నీకు అంతా బాగానే ఉంది కదరా అని అడిగింది. శశి చిలిపిగా నవ్వుతూ, లేదు కళావతి, నీకు బాగా లేజీ అయిపోయింది కదా, కొంచెం పని చెప్దామని చేశాను. మీ ఆయన ఎటు నీకు ఏ పని చెప్పడు కదా అంది నవ్వుతూ. డాడీ వెనక నుండి, మంచిగా చెప్పావు శశి, మీ అమ్మకి ఎటు నేను భయపడటం తప్ప పని చెప్పి చేయించుకునేది ఏమీ లేదు. సరే కానీ చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగాడు వాళ్ళ అమ్మని దగ్గరికి తీసుకుంటూ. శశి, డాడీ మీరు బావని మ్యారేజ్ చేసుకోమంటున్నారు కదా, నాకు అది ఇష్టం లేదు, కానీ మీకు చెప్తే బాధపడతారని చెప్పలేదు అంది ముద్దుగా మూతి పెడుతూ. ఇట్స్ ఓకేరా, దాంట్లో బాధపడటానికి ఏముంది, జస్ట్ ఒక ప్రపోజల్ అంతే. వాడికి నువ్వంటే ఇష్టం, నువ్వు కాదంటే కూడా వాడు ఓకే అని ముందే చెప్పేశాడు. అయినా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నాన్న?
ఫోన్ చేసి ఎందుకు చెప్తున్నావు దాని గురించి అని అన్నాడు. డాడీ, నేను ఇండియన్ని కాకుండా వేరే ఒక కంట్రీ వాళ్ళని ఇష్టపడితే నీకు ఓకేనా అని అడిగింది. అంటే ఎవరినైనా ఇష్టపడుతున్నావా ఏంటి? ఏ కంట్రీ అబ్బాయి అని అడిగాడు వాళ్ళ నాన్న. శశి సాంగ్యో వైపు చూపిస్తూ, కళావతి, తన పేరు సాంగ్. నాకు తనంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు ఓకే అంటే ఇద్దరం అప్రోచ్ అవుతాం అంది. సాంగ్యో శశి అమ్మా నాన్నలకు నమస్తే చేశాడు. హాయ్ అండి, నా పేరు సాంగ్యో, నేను కొరియన్ను అన్నాడు చాలా పొలైట్ వేలో. వారు అలాగే చూస్తున్నారు. నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగాడు ఎంతో ధైర్యం కూడిన వాయిస్తో. శశి అమ్మా నాన్న చాలా అంటే చాలా సంతోషంగా, ఇద్దరు ఒకరికొకరు మంచి జోడీలా ఉన్నారు, మాకు దాంట్లో ప్రాబ్లం ఏముంది, తప్పకుండా ఓకే చేస్తాం, ఇప్పుడే బయలుదేరి ఇండియా వచ్చేయండి, మేము వచ్చేస్తాం అని కళావతి సంతోషం పట్టలేక చెప్పేసింది. శశి, అమ్మా కళావతి ఆగు, ఎందుకు అంత తొందర? జస్ట్ మాకు ఇప్పుడే పరిచయం అయింది, కానీ ప్రేమలు అది ఇది అని మేము డీప్గా వెళ్ళాక మీరు కాదంటే ఎందుకు అని ఫస్టే చెప్పేశాను, అంతేకాని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే నా వల్ల కాదమ్మా అంది కొంచెం చిరాకుతో. డాడీ, మీ కళావతికి ఎప్పుడూ తొందరరా, నిన్ను కూడా తొందరపడి 1 నెల ముందే కనేసింది అని నవ్వాడు. శశి, హే డాడీ, అమ్మనేమి అనకండి, నేనే తొందరపడి ముందే పుట్టేశాను, దానికి అమ్మేం చేస్తుంది అని నవ్వుతూ చెప్పింది. అందరూ నవ్వారు. మీ అమ్మమ్మకు చెప్పావా ఇప్పుడే ఊరంతా పందిర్లు వేస్తుంది అని శశి డాడీ అడిగారు. శశి కొంచెం మౌనంగా ఉండి, లేదు డాడీ, అమ్మమ్మ ఏమో కానీ నాయనమ్మ తాత ఏమంటారు అని కొంచెం భయంగా ఉంది అని చెప్పింది. నాకు వదిలేరా మీ తాతయ్య గురించి, నేను చూసుకుంటాను, ఏమంటారో చూద్దాం వాళ్ళు అని చెప్పారు. సాంగ్యో, శశికి మీకు ఎన్నో పేర్లు ఆలోచించి ఏ పేరు పెట్టాలా అని అనుకుంటుంటే మా అమ్మ వాళ్ళు ఏమో వాళ్ళింటి వైపు, కళా అమ్మ వాళ్ళేమో వీళ్ళింటి వైపు పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ గొడవలన్నీ మాకెందుకురా బాబు అనుకుని నా పేరు శశిధర్లో నుండి శశిని, నా వైపు నా భార్య కళావతి నుండి కళని తీసి శశికళ అని పెట్టాం. మా శశి నిజంగానే ఆ పేరుకు తగ్గట్లు అందరికీ వెలుగు పంచేలాగుంటుంది అని చెప్పి, అవును నువ్వేం చేస్తున్నావు, జాబ్ ఆర్ బిజినెస్ అని అడిగాడు. సాంగ్యో, నేను చీసాంగ్ ఫర్టిలైజర్ అండ్ ఆటోమొబైల్ కంపెనీ ఎండి మరియు నేనొక పాప్ సింగర్ని అన్నాడు. శశిధర్ ఒక్క క్షణం హ్యాపీ ఫీల్ అయ్యి, అవునా, వెరీ గుడ్, అయితే తప్పకుండా నువ్వే నా అల్లుడివి, నేనైతే నీకు 100 మార్క్స్ ఇస్తాను, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, యంగ్ మ్యాన్, మా అమ్మాయికి నువ్వు తప్ప ఎవరూ సెట్ అవ్వరు అన్నాడు. కళావతి వారి నాన్న వీపు మీద చిన్నగా తడుతూ, ఇక ఆపండి చాలు, చూడండి అబ్బాయి ఎంతగా మొహమాట పడుతున్నాడు, తన బుగ్గలు 2 ఎలా రెడ్గా అయ్యాయో చూడండి అని చెప్పింది. శశి, ఓకే ఓకే అమ్మా, ఇంకా తనని పొగిడింది చాలు కానీ నేను ఉంటాను, బాయ్ డాడీ, బాయ్ అమ్మా, లవ్ యూ అని చెప్పింది. శశి మదర్, లవ్ యూ బంగారం, మిస్ యూ సో మచ్ రా అని ఫోన్ కట్ చేశారు. సాంగ్యోకి చాలా సంతోషంగా ఉంది. సాంగ్యో శశిని చూస్తూ, ఇంత త్వరగా నువ్వు నాకు దగ్గరవుతావని అనుకోలేదు, ఎక్కడ నిన్ను మిస్ చేసుకుంటాను అని చాలా అంటే చాలా భయపడ్డాను అన్నాడు. శశి నవ్వుతూ, ఒకరికొకరం దూరం అవ్వటం దగ్గర అవ్వటం మన చేతుల్లో లేదు అనుకుంటా, లేకుంటే నేను ఇండియా నుండి మరి ఎవరూ లేనట్లుగా ఇక్కడికి వచ్చి నీ మీద ఇంట్రెస్ట్ చూపించడం నిజంగా మన చేతుల్లో ఉందంటావా అని చెప్పింది. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. అబ్బా, ప్రేమ ఇంత ఈజీగా అందుతుందా అన్నట్లుందా? ఫ్రెండ్స్, మీ లవ్ని మీరు ఎప్పుడైనా ఇలా ప్రపోజ్ చేశారా? శశి ప్రపోజ్ చేసిన తీరు మీకు నచ్చిందా? ఓకే, ఇక ఉంటాను. మీరు ఒకవేళ ఎవరినైనా ఈ విధంగా ప్రపోజ్ చేసి ఉంటే, లేదంటే మీకు ఏదైనా టిప్స్ కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.